వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాస్యాధిపతి 6వ భావంలో ఉన్నాడు. అదేవిధంగా చతుర్థంలో రాహువు, పంచమంలో శని, సప్తమ స్థానంలో రవి బుధులు ఉన్నారు. మరియు గురువు శుక్రుడు అష్టమంలో ఉన్నారు, దశమంలో కేతువు. చంద్రుడు మీకు 6వ భావం నుంచి రాశి వరకు 8 రాశులు తిరుగుతాడు. ఇవి ఏ సమయంలో అంటే ఏ డేట్ నుంచి ఏ సమయంలో ఇవి మారుతున్నాయి, దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, గ్రహాలు ఏ ఏ రాసుల్లోకి ఏ సమయంలో మారుతుంది అనే విషయం కనుక చూసుకుంటే 11వ తేదీ కుజుడు మారిపోతున్నాడు. ఆ 11వ తేదీ మనకి కుజుడు 12:39 మధ్యాహ్న సమయంలో మారుతున్నాడు. అయితే దాని యొక్క ఎఫెక్ట్ 1-2 డేస్ ముందు నుంచే ఉంటుంది. అది ముఖ్యంగా ఎండ మీద అంటే తీవ్రమైనటువంటి దీని మీద రాజకీయ నాయకులకు వచ్చే ఎఫెక్ట్ మీద ఉంటుంది. 1-2 డేస్ ముందు నుంచే అంటే రాజకీయ నాయకులకు కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఈ కుజుడు రవి దగ్గరికి వెళ్ళడం మూలంగా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి 14వ తేదీ శుక్రుడు మిథున రాశిలోకి అంటే 10:54 గురువుతో వెళ్ళి కలుస్తున్నాడు. దీనివల్ల కొన్ని మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. అది మీ రాశి వారికి ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తాయో చెప్తాను మీకు. అదేవిధంగా బుధుడు రవి కనుక తీసుకున్నట్లయితే రవి బుధుడు ఇద్దరు కూడా 15వ తేదీ మారుతున్నాడు. కాకపోతే బుధుడేమో అర్ధరాత్రి 12:32 మారుతున్నాడు 15వ తేదీ, అంటే తెల్లవారితే 15 అనగా అర్ధరాత్రి. అదేవిధంగా రవి 15వ తేదీ 6:22 మారుతున్నాడు. మరి ఈ గ్రహాల యొక్క మార్పు మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు మనం గ్రహాలు ఒక్కొక్క గ్రహం గురించి చూసుకుంటే మీకు 4లో రాహు ఉన్నందుకు ప్రధానంగా ఇది విదేశాల్లో సెటిల్ అవ్వడానికి మంచి యోగం ఇస్తుంది. కాకపోతే ఇక్కడ 6లో కుజుడున్నందుకు అప్పులు లభిస్తాయి, కానీ కొంచెం కాంపిటీషన్ పోటీ సంబంధించిన పరీక్షల్లో గెలవడం అనేటువంటిది ఖచ్చితంగా ఇస్తుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీకు ఈ యొక్క రవి సప్తమ స్థానంలో ఉన్నాడో దశమాధిపతి, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. దీని మూలంగా ధనాభివృద్ధి ఖచ్చితంగా పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ధనాధిపతి పంచమాధిపతి అయిన గురువు శుక్రుడితో కలిసినందుకు. కాకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు అనుకోండి, కొత్తగా ఎవరినైనా ఫ్రెండ్షిప్ చేసుకునే విషయంలో ఫేస్బుక్ ట్విట్టర్స్లో ఫ్రెండ్ అయ్యేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీరు వివాహ సంబంధించిన విషయాలు నిర్ణయాల విషయంలో మీకు కొంచెం ఈ గవర్నమెంట్ వ్యక్తులు లేకపోతే ఈ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, మార్కెటింగ్ రంగాల్లో ఉండే సంబంధాలు కుదిరే ఛాన్సెస్ అధికంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు 17-18 తేదీల్లో నిర్ణయాలు తీసుకోకండి, వివాహ నిర్ణయాలు. మరియు 23-24 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 30-31 తేదీలు బ్యాంకింగ్ సెక్టార్స్ మరియు మన దూర ప్రాంతాలకు లాంగ్ జర్నీ చేసే విషయాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసే విషయంలోని. ఇక మీరు నిత్యము చేయవలసింది కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకోండి. ఎంత మీరు కాలభైరవ అష్టకం చదువుకుంటూ ఉంటే దాని మూలంగా మీకు ధనాభివృద్ధి, తీసుకునే నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ పక్షంలో దేశకాల పరిస్థితులు ఎలాంటివి ఉంటాయి చూసుకున్నట్లయితే మనకి కుజుడు 11వ తేదీ నుంచే మారిపోతున్నాడు. కాబట్టి దానికంటే 1-2 డేస్ ముందు నుంచే ఈ యుద్ధ సంబంధించింది అనుకోండి, తీవ్రమైనటువంటి ఎండ. అసలు ఎప్పుడు కూడా మనకి ఏంటి, మే అయిపోతూ ఉంటే స్లోగా తగ్గాలి, కానీ ఈసారి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అగ్నితత్వ రాసుల్లోకి అగ్నితత్వ సంబంధించిన గ్రహం వస్తుంది కాబట్టి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇది జలరాశుల వైపు ప్రయాణిస్తున్నటువంటి గురువు కాబట్టి ఈ పక్షం ఎండింగ్ అవుతూనే స్లోగా జల సంబంధంగా వచ్చేటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే వాటర్ మూలంగా వచ్చేటువంటి వైరస్లు అనుకోండి, వాటర్ మూలంగా కలిగే ఇబ్బందులు అనుకోండి. అందుకని కాస్త కాచి చల్లార్చిన నీళ్ళు వాడండి. మరి ఈ యొక్క రవి బుధులు ఇద్దరూ కూడా ఎప్పుడైతే వృషభ రాశిలోకి వస్తున్నాడో మరి దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి సంఘటనలు ఉంటాయి అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం గోల్డ్ రేట్లో పెరగడానికి, గోల్డ్ రేట్ అనేటువంటి హై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరియు ఈ శుక్రుడు గురువు ఈ యొక్క సంబంధం ఏర్పడింది కాబట్టి
ఈ క్రియేటివ్ రిలేటెడ్గా కొంత విద్యా సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో, విద్యా సంస్థలు కానీ విద్యా సంబంధించిన విషయాలు క్రియేటివ్గా కొన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఈ ఈ ముఖ్యంగా శని ఎప్పుడైతే మీనరాశిలో ఉంటున్నాడో, మీనరాశిలో ఉండేటువంటి శని గురువు యొక్క రాశుల్లో ఉన్నందుకు ఇక్కడ మొత్తం 5 రాశుల వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి? మేషం వారికి 1 సంవత్సరం వరకు ఏలినాటి శని ఉంది. ఇంకొక సంవత్సరం అయిపోయింది కాబట్టి 6.5 సంవత్సరాల వరకు ఉంది మేషం వారికి. మీనం వారికి 4 సంవత్సరాలు, కుంభం వారికి 1 సంవత్సరం వరకు ఉంది. కాబట్టి కుంభం వారికి ఎప్పుడైతే సంవత్సరం వరకు ఉందో, ఇదేంటంటే ఈ శని యొక్క ప్రభావం తగ్గడానికి, అది అష్టమ శని సింహం వారికి అష్టమ శని, ధనస్సు వారికి అర్ధాష్టమ శని ఉంది. కాబట్టి మీరు శని బాధ ఉంది అనేటువంటి దీంట్లోకి వెళ్ళిపోకుండా సింపుల్గా కొన్ని టెక్నిక్స్ చెప్తాను, అవి చేయండి. ఏ ప్రభావం ఉండదు. భయపడిపోయి అయ్యో ఏదో చేయించేసుకోవాలి, నాకేది కలిసి రాదేమో అని భయం పడకండి. ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు లేవస్తానంటే, సాటర్న్ నడిచేటప్పుడే నేను చాలాసార్లు వివరించాను మీకు. రాజకీయ నాయకులు అయ్యారు, చాలా గొప్ప వాళ్ళు అయ్యారనే విషయాన్ని. అదేవిధంగా కేవలం ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని కాకుండా మనకి కాలసర్ప దోషాలు ఇవే కాకుండా మన జన్మజాతకం అనేది ఒకటి ఉంటుందో కూడా చెప్పాను. అయితే మీకు ఏలినాటి శనికి సంబంధించిన, అర్ధాష్టమ శని, అష్టమ శనికి సంబంధించిన రెమెడీ మిగతా విషయాలు చెప్తాను. ఇక్కడ కొన్ని విషయాలు మీరు పాటించండి. నెగ్లిజెన్సీ చేయకండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎక్కువ జోక్స్ వేస్తే అది ఒక్కొక్కసారి రాంగ్ దీంట్లోకి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక్క విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఏ పని పోస్ట్పోన్ చేయకండి, బద్దకించకండి. మధ్యాహ్నం పూట నిద్రపోకండి. శనివారాలు కూడా ఒంటికి శుభ్రంగా నీట్గా ఒరిజినల్ నువ్వులు నేను రాసుకొని ఒక 10-20 నిమిషాలు ఉండి తర్వాత స్నానం చేయండి. నిత్యము ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, లేకపోతే మన లక్ష్మీనరసింహస్వామి ఆలయం, లేదా గణపతి ఆలయం, లేనట్లయితే రావి చెట్టు ఉన్న ప్రదక్షిణం చేయండి. ఖచ్చితంగా మీకు ఆ ప్రభావం తగ్గుతుంది. ఎప్పుడు కూడా గ్రహాలు గోచారంలో మారుతున్నప్పుడు, గోచారం అంటే కాలంలో జరిగే మార్పులు బట్టి మీ యొక్క జాతకానికి బలాబలాలు తగ్గడం పెరగడం జరుగుతూ ఉంటాయి. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. లగ్నం నుంచి 12 భావాలు. లగ్నం అంటే మీ యొక్క పర్సనాలిటీ, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఎందుకు ఇంత టాలెంటెడ్గా ఉన్నారని చెప్పేది. ధనస్థానం, ధనాన్ని ఇచ్చేటువంటి భావం ఎలా ఉంది, ధనభావము, పంచమ భావము, లాభభావము, భాగ్యభావాన్ని చూసి ధనం మీకు ఏ మార్గంలో వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా అన్నదమ్ములతోని లేకపోతే దాయాదులతో ఎందుకు శత్రుత్వాలు ఉన్నాయి, ఎందుకు మిస్కమ్యూనికేషన్ అవుతుంది అనేది 3వ భావము. 4వ భావం ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు విద్యా సంబంధించిన, ప్రాపర్టీ సంబంధించిన, ఎప్పుడు కొనాలి, ఏ డైరెక్షన్ కొంటే మంచిది అనేటువంటి చెప్తుంది. సంతానం పంచమ భావము. 6వ భావం ఏదైతే ఉందో 6th హౌస్ అంటారు. ఆ 6th హౌస్ ఏదైతే ఉందో మీకు పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్, ఇది రోగస్థానంగా చెప్తూ ఉంటారు, పూర్వజన్మ కర్మస్థానంగా చెప్తూ ఉంటారు. కాబట్టి 6వ భావంలో ఏవైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఎక్కువగా చేస్తూ ఉండండి మీరు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే 7వ భావాన్ని బట్టి మీకు వచ్చే పార్ట్నర్, మీకు వచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉంటారు అనేటువంటిది. అష్టమాన్ని బట్టి మీ లైఫ్లో జరిగేటువంటి సంఘటనలు, ఆకస్మిక సంఘటనలు చెప్తుంది. భాగ్య భావాన్ని బట్టి మీ ఉన్నత విద్యలు, తండ్రి యొక్క స్థితి. దశమ భావాన్ని బట్టి మీ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎందుకు గ్రో అవ్వలేదు. లాభభావాన్ని బట్టి మీకు జరిగేటువంటి లైఫ్లో పొందే సక్సెస్. 12వ స్థానాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, మీరు విదేశాలకు వెళ్తే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది అని విడివిడిగా ఉంటాయి ఎప్పుడు ఆస్ట్రాలజీలో. అంతేగాని మూసగా ఎల్నాటి శని నడుస్తుంది కాబట్టి నాకేం కలిసి రాదు, కాలసర్ప యోగం ఉంది కాబట్టి నాకేం కలిసి రాదు అనేటువంటిది ఉండదు. అలా ఎక్కడా మహర్షి చెప్పలేదు. ఏ భావానికి ఆ భావం చాలా స్పష్టంగా ఈ భావానికి సంబంధించిన ఫలితం వస్తుంది కాబట్టి నీకు ఇలా జరుగుతుంది, ఈ భావానికి సంబంధించిన ఫలితం నీకు అంత బలంగా లేదు కాబట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు, సో దానికి పరిహారం చేసుకునేటువంటిది ఉంటుంది. అయితే జాతకం తెలియదు, నాకేం అర్థం కావట్లేదు, నా రాంగ్ టైం ఉంది, నా టైం సరిగా లేదు అని అనుకునేవారు సింపుల్గా ఏమి లేదు. రోజు నిత్యము ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్యుడికి అర్ఘ్యం వదలండి, లలితా పారాయణం చేయండి, నిత్యము ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళడం చేయండి, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపండి, గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి. చాలు. ఈ పనులు మీరు చేసుకుంటూ వెళ్తుంటే, గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి సకల గ్రహాలు, సకల దేవత ఇవి పోతుంది. నిత్యము దేవతారాధన చేయడం వల్ల ఇంట్లో మీకు అక్కడ చాలా దోషం పోతుంది.
ధర్మం మనల్ని కాపాడుతూ ఉంటుంది, ధర్మబద్ధమైన జీవితం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇవి చేయండి, మీరు ఏమీ కూడా చూసుకోవాల్సిన పని లేదు. శ్రీమాత్రే నమః.